ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్ అనేవి అంటేనే పొల్యూషనా? పొల్యూషన్ అంటే ఇండస్ట్రీ అంటే పొల్యూషన్, ఇంకా వేరే అంటే ఇండస్ట్రీస్ వితౌట్ పొల్యూషన్ లేవా, ఉండకూడదా? ఇది అంటే అసలు బేసిక్గా పరిశ్రమల యొక్క నిర్వచనాన్నే తప్పుగా చిత్రీకరిస్తూ, అంటే ఒక పిచ్చి కుక్కను పిచ్చిది అంటే దాన్ని కొట్టి పడేసేయచ్చు, కొట్టి చంపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పరిశ్రమలు అంటే పొల్యూషన్ అంటే పరిశ్రమల కింద పట్టుకొచ్చి మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా పరిశ్రమల కోసం, మళ్ళీ చెప్తున్న పరిశ్రమల కోసం 50 సంవత్సరాల క్రితము 60 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి తీసుకొని, ప్రజల నుంచి ప్రభుత్వ ధరకు తీసుకొని ఇప్పుడైతే ల్యాండ్ అక్వైర్ చేస్తారో అదే పద్ధతిలో అప్పుడు తీసుకొని పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు ఇచ్చారు, ప్రభుత్వం ధరకే ఇచ్చారు. మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నా, ప్రభుత్వం ధరకే ఇచ్చారు. ఇది ఇండస్ట్రియల్ పాలసీ గతంలో చేసింది. నా దగ్గర కావాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఈవెన్ రీసెంట్గా 2023 ల్యాండ్ అలొకేషన్ పాలసీ అనేది తెలంగాణ ఇండస్ట్రియల్ పార్క్ అలాట్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2012లో కూడా చేశారు. ఇవన్నీ గతంలో కూడా 2030 అంటే 90లో చేశారు, 80లో చేశారు, 70లో చేశారు. ఇవన్నీ కూడా ల్యాండ్ భూమి ఎట్లా అలాట్ చేశారు పరిశ్రమలకు అనే దానికి ఒక కోణం ఉంది, ఒక అంశం ఉంది. అది ఆ అంశాన్ని వదిలిపెట్టి పరిశ్రమలంటే కాలుష్యము కాబట్టి కాలుష్యకారక అదే పరిశ్రమలన్నిటిని కూడా అవతలకు తరలిస్తామన్నారు. అంటే అక్కడ పొల్యూషన్ రాదా? అక్కడ మనుషులు ఉంటారా? పోనీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఏడుంటారు? ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఉప్పల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉప్పల్ ఏరియాలు ఉండకుండా మేము అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర పోతే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంకా అవతల పోయి 50 కిలోమీటర్ దూరం పోయి హైదరాబాద్ నుంచి రోజు పోయి పర్యటన చేసి ఉంటారా? హైదరాబాదు పారిశ్రామికీకరణ వల్ల హైదరాబాదులో కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది. ఆ లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అత్యధిక మంది పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో పనిచేసే వాళ్ళే కదా. మరి ఆ రంగం మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉద్యోగాలు ఏంటివి, ఇక్కడ ఉపాధి ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ అడిగిపోవాలా? అడిగిపోతే మళ్ళీ పొల్యూషన్ కదా. ఆడ నగరాలు వెలువవా? ఆడ నగరాలు డెవలప్ కావా? కాబట్టి నేను అనుకుంటే దీని వెనకాల మొత్తం కూడా పెద్ద భూకుంభకోణం అండి. నాచారంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. అక్కడ తయారు చేసేటువంటి ఇత్తడి బిందెలకు లేదా కాటేదానిలో ఇత్తడి బిందెలు తయారు చేస్తారు. అది పొల్యూషన్ వస్తుందా? నాకు అర్థం కాకపోయా. మీకు ప్రజలకు మీ ద్వారా అర్థం కావడం కోసం కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఉప్పల్లో రామంతపూర్ చెరువు దాటంగానే లెఫ్ట్ సైడ్ ఒక 50 సంవత్సరాల క్రితం వార్నర్ హిందుస్థాన్ ఒక ఫార్మా కంపెనీ ఉండే. వాళ్ళు చేతగాక అమ్ముకుంటే పార్కీ డేవిస్ అనే కంపెనీ కొనుక్కుంది. వాళ్ళు కూడా చేతగాక అమ్ముకుంటే ఇప్పుడు అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చినాయి.